समृद्ध्यताम् पशवो मे कामः समृद्ध्यताम् यज्ञो मे कामः समृद्ध्यताम् श्रियो मे कामः समृद्ध्यताम् शिवशक्तिभ्यां नमः। ఆపండి నాయన బాబు, ఒక్క నిమిషం ఆపండి. ఒక మహోత్సవం, ఒక యాగం, యజ్ఞం, ప్రతిష్ట, ఉత్సవం సుసంపన్నం అయ్యాయనడానికి తార్కాణం మీరందరూ. ఎందుచేతనంటే సాధారణంగా పైన వాన పడుతుందంటే బస్టాప్లోనే నుంచోలేం, మనం ఇంటికి వెళ్ళిపోతాం. కానీ వచ్చినటువంటి ఋత్విజులు కావచ్చు, మీ యొక్క ఆలయ అర్చకులు కావచ్చు, మీ గ్రామ పురోహితులు కావచ్చు, ఆఖరికి స్వామీజీ కూడా హరహర మహాదేవా, ఆఖరికి స్వామీజీ కూడా నిలువున వాన పడుతున్నా సరే దానికి తడుస్తూనే ఆయన చెప్పడం జరిగింది. మీరు కూర్చున్నారు ఇక్కడ, వాన పడుతోంది, ఉంటామా? ఒక్క మనిషి చాలు. ఒక కార్యక్రమం సఫలీకృతం అయిందనడానికి వేల మంది అక్కర్లే. ఒక్క మనిషి కూర్చుని అయ్యేంత వరకు కూడా కార్యక్రమాన్ని చూసి ఆ స్వామి ప్రసాదాన్ని తీసుకువెళ్తే ఆ కార్యక్రమం సఫలీకృతమైనట్లే. కానీ ఇవాళ ఎంతోమంది వాన పడుతున్నప్పటికీ అసలు పరమాశ్చర్యం ఏమిటంటే, ఓ పక్క వాన పడుతుంది, ఆ దీపం ఎలా ఉంటుంది అన్నదే పరమాశ్చర్యం. అది సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహంగా మేమందరము భావిస్తున్నాం. అదే ఇంతవరకు కూడా ఇటువంటి మహత్తర దృశ్యాన్ని ఎన్నడూ కనీ విని చూడలేదు. ఎందుచేతనంటే వాన పడుతోంది, వానలో దీపం ఎలా వెలుగుతుందని అనుకుంటున్నాం మేము వచ్చేటప్పుడు. కానీ వచ్చి చూస్తే ఇన్ని దీపాలు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి దీపాలు. అది పరమేశ్వర కృపా విలాసం, పరమేశ్వర లీలా విలాసం. ఆయన గ్రహకారకుడు, సృష్టి స్థితి సంహార తిరోధానానుగ్రహ స్వరూపుడు. అంటే అసలు నా భక్తులు నా కోసం ఎలా ఉంటారో చూద్దామని చెప్పి ఆయన పరీక్ష పెట్టాడు కాబోలు. ఆ పరీక్షలో మనందరం కూడా పాసు మార్కుల కంటే ఎక్కువే తెచ్చుకున్నామని చెప్పి నేను భావిస్తున్నాం మేమందరం కూడా. అదిగో వివాహంలో అతి ప్రాముఖ్యమైన ఘట్టం బ్రహ్మముడులు. సాక్షాత్ బ్రహ్మగారే గర్గుడు అనే పురోహితుడు అలనాడు శివపార్వతుల యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చేస్తూ ఉంటే ఇక అనేక మంది పండితుల సమూహం, ఈ యొక్క యజమాన దంపతులు చక్కగా శివపార్వతుల యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరిపించుకుంటున్నాం. ఇది ఒక ఉయ్యూరు గ్రామం కాదు, యావత్తు ప్రపంచమంతరియు కూడా శాంతికరమైన సందేశం. ఇందాక స్వామి చెప్పారు, మన హైందవ సాంప్రదాయం చాలా గొప్పది, విశేషకరమైనది. అదిగో అటువంటి హైందవ సాంప్రదాయం అంటే హై అనే శబ్దంలోనే ఉంది, చాలా ఉచ్చ స్థితిలో ఉండేటువంటి శబ్దం అని. అదిగో అటువంటి హైందవ సాంప్రదాయంలో గుమగూడనటువంటి మన అందరం కూడా హైందవ భగవంతుడు ఎట్లా ఉంటాడు అంటే భక్తుల రూపంలో ఉంటాడు. భక్తులందరూ కూడా భగవంతులందరూ కూడా సమూహంగా మీ అందరిలోనూ ఉన్నారు కాబట్టి మీరే భగవత్ స్వరూపులు. అదిగో ఆ పరమేశ్వరికి దివ్య కళ్యాణ మహోత్సవంలో బ్రహ్మముడులు అనే కార్యక్రమం చేస్తున్నారు. నమస్కారం చేయండి. చక్కగా ప్రదోష కాలంలో ఈరోజు పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. ఈ జగత్తునంతటికి కూడా తల్లిదండ్రులు వాళ్ళు. ఈరోజు కార్తీక సోమవారం చాలా విశేషమైనటువంటి రోజు. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజలి శలాఖయ చక్షురున్మీలితం యనా తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు ఈ కార్యక్రమానికి చాలా విశేషము, చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పాలద్రోలేవారు గురువు గారు. అటువంటి శ్రీపీఠం వ్యవస్థాపకులు మరి ఈ రోజున వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరగటం, ఈ యొక్క దీపం వెలిగించడం వలన మనలో ఉన్నటువంటి అజ్ఞానము అనేటువంటి చీకటినంతా కూడా పాలద్రోలాము ఈరోజు. అటువంటి గురువుకి ఆ దీపానికి చాలా దగ్గర సంబంధం ఉన్నది. ఆ రెండు కూడా ఒకే స్టేజ్ మీద ఈరోజు జరగటం మరి ఈ యొక్క ఉయ్యూరు గ్రామం యొక్క చాలా అదృష్టము. అటువంటి విశేషమైనటువంటి ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణంతో చక్కగా ప్రదోషకాలంలో జరిగింది ఈరోజు కళ్యాణం. ప్రదోషకాలంలో ఆ యొక్క కైలాసంలో పార్వతీ పరమేశ్వరు ఇద్దరు కూడా ఆనంద తాండవం చేస్తూ ఉంటారట. ఆ యొక్క ఆనంద తాండవానికి సాక్షాత్తు బ్రహ్మదేవుడు మరి మృదంగం వాయిస్తూ ఉంటారట. అలాగే విష్ణుమూర్తి మృదంగం వాయిస్తూ ఉంటే బ్రహ్మదేవుడు తాళం వేస్తూ ఉంటారట. అటువంటి నయనాందకర దృశ్యం మనకి ఇక్కడ సాక్షాత్కరించింది. కాబట్టి అటువంటి విశేషమైనటువంటి ప్రదోష కాలంలో చక్కగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరిగింది. అందరూ కూడా ఒకసారి హర నమ పార్వతీపదే హర మహాదేవ హర 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 హర
ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వే యజతే ఇమాం జనతాకం సంగృహ్ణానీతి సారత్నే రసనా భవతి ద్వాదశ మాసా సంవత్సరః సంవత్సరమేవావరుంధే సంతత శ్రీరస్తు నమో పార్వతీపతయే హర మహాదేవ భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం హర నమ పార్వతీపతయే హర మహాదేవ్ హర 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 హర. మరి ఈ యొక్క దీపారాధనకి కైలాసం వినబడాలి. హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ. సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే కామేశ్వరో వై శ్రవణో దదాతు మహారాజాయ నమః. ఓం తద్వాయు ఓం తత్సత్యం ఓం తత్పురోర్నమః. త్వం విఘ్నస్త్వం విషట్కారస్త్వమింద్రస్త్వగం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవోద్భవాయ నమః. గణాంబికాయ విద్మహే మహాతపాయ ధీమహి గౌరే ప్రచోదయాత్. ఉమాపార్థేశ్వర స్వామినే నమః. పాదారవిందయో వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మరక్ష నమస్కారాన్ని సమర్పయామి. అయ్యా మీరందరికీ చిన్న డౌట్ రావచ్చు. ఈ కోటి దీపాల మహోత్సవానికి వెలిగిస్తే ఎటువంటి ఫలితం వస్తుంది మా అందరికీ అని మీరు అనుకోవచ్చు. దూర్వాస మహామునితో పరమేశ్వరుడు సాక్షాత్ చెప్పిన మాటలు ఇవి. విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం కన్యార్థి లభతే కన్యాం పుత్రార్థి లభతే పుత్రం మోక్షార్థి మోక్షమాప్నుయాత్. చదువుకునే విద్యార్థిని విద్యార్థులకి ఈ యొక్క కోటి దీపాల మహోత్సవం వల్ల సరస్వతి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీ అనుగ్రహం కోరుకునే వారు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. వివాహం కానిటువంటి స్త్రీ పురుషులందరూ కూడా వివాహ యోగ్యతనిస్తున్నాడు. సంతానం కోరుకునే వారి సంతాన భాగ్యం, తొదగు మోక్షాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదిస్తుంది. అదిగో అనంత పుణ్యదాయకం కోటి దీప మహోత్సవం. అదిగో ఆ విధమైన కోటి దీప మహోత్సవ కార్యక్రమం చిట్ట చివరి అంకానికి చేరుతూ ఇదిగో కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని పూర్తిగా విస్తున్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. అందరూ కూడా అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా క్షమస్వ క్షమస్వ పరమేశ్వర పరమేశ్వర క్షమస్వ క్షమస్వ పరమేశ్వరి పరమేశ్వరి అపరాధ అపరాధ పూర్వక పూర్వక నమస్కారం నమస్కారం సమర్పయామి. సమర్పయామి. అందరూ కూడా మీ మనసులో ఉన్నటువంటి కోరికని స్వామివారికి చెప్పి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మహదాశీర్వచనం మీ అందరికీ కూడా ఇక్కడ పలుకుతున్నారు. ఓం నమ శంభవే శంభవే నమో నమ శంభవే తద శంభవే నమో నమ శంభవే చ సంభవే చ సంభవే సంభవే చ మయో భవే మయో భవే చ సంభవే సంభవే చ మయో భవే శంభవ ఇతి శంభవే మయో భవే మయో భవే చ మయో భవే చ మయో భవే చ మయో భవే చ మజో భవే చ తమజో భవే మజో భవే చ నమో నమశ్చ మజో భవే చ నమః మయో భవ ఇతి మయః భవే చ
నమో నమశ్చ నమః శంకరాయ శంకరాయ నమో నమశ్చ నమః శంకరాయ 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 నమో నమః శంకరాయ శంకరాయ నమో నమః శంకరాయ 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 మయస్కరాయ మయస్కరాయ శంకరాయ శంకరాయ మయస్కరాయ శంకరాయ శంకరాయ మయస్కరాయ 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 నమో నమశ్చ మయస్కరాయ మయస్కరాయ చ నమః మయస్కరాయేతి మయః కరాయ నమశ్చ నమః శివాయ శివాయ నమః నమః శివాయ నమః శివాయ శివాయ నమో నమః శివాయ శివాయ నమో నమః శివాయ 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 శివతరాయ శివతరాయ శివాయ శివ శివతరాయ 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 నమో నమశ్చ శివతరాయ శివతరాయ చ నమః శివతరాయేతి శివా తరాయ నమో నమశ్చ నమస్తేత్యాయ దేత్యాయ స్థేత్యాయ నమస్తీర్థ్యాయ తీర్థ్యాయ నమో నమస్తీర్థ్యాయ తీర్థ్యాయ నమో నమస్తీర్థ్యాయ త్ర్యంబకం యజామహ మృత్యోర్ముక్షీయమామృతాత్ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఆరోగ్యమవంధన మృత్యోర్ముక్షీయమామృతాత్ శ్రియమేవావరుంధే దేవాదేవనందివాత్యాః క్షేమో వై రాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవావరుంధే శతమానం భవతి శతాయః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఈ మహోత్సవంలో ఎన్నో విజయప్రయాసల కూర్చి ఈ యొక్క కేసీపీ షుగర్స్ ఈ యొక్క ఫ్యాక్టరీలో ఈ యాజమాన్యం వారి పేరేంటి వెంకటేశ్వరరావు గారు వెంకటేశ్వరరావు గారు అనురాధ దంపతులు ఉదయం నుండి కూడా జరుగుతున్నటువంటి వేదాగమ కృతువుల యందు చక్కగా పాల్గొని ఒక పక్క వాన పడుతున్నా సరే ఏ విధంగానైతే పండితులు అర్చకులు మీద కూర్చున్న దంపతులు ఇంతవరకు కూడా ఎక్కడ వారి ముఖంలో నిరుత్సాహం కానీ లేకపోతే త్వరగా అయిపోతే బాగుండు అనేటువంటి చిన్న హావభావాలు కానీ మాకు కనపడలేదు. అందుచేతనే మేమంత శ్రద్ధగా చేయగలిగాం. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వర్తింపజేసినటువంటి ఆ దంపతులకి మీ అందరి తరపున కూడా మేమే వారి కృతజ్ఞతాపూర్వక అభినందనలు ప్రశంసలు తెలియజేస్తూ వారికి ఆ పార్వతీ పరమేశ్వరులు ఉమా చంద్రమౌళీశ్వరులు ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలను ఎల్లవేళలా కూడా కలగజేయాలని, ఇటువంటి మహాక్రతువులు ధార్మిక కార్యక్రమాలు వైదిక క్రతువులు ఆగమ క్రతువులన్నీ కూడా వారు ఎల్లవేళలా ఎప్పుడూ కూడా చేసేటువంటి భాగ్యాన్ని ఆ ఆగమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు వాళ్ళకి కలగజేయాలని చెప్పి నేను ఆ స్వామిని వారి తరపున నేను కోరుకుంటూ, మా పండితులందరూ మా ద్విజోత్తములు ఋత్విజులు పండితులందరూ కూడా అమ్మవారి తరపున వాళ్ళ తరపున వారు బాగుండాలని మేము కోరుకుంటూ వారికి ఆశీర్వచనాలు వారితో పాటు మీకు కూడా అగ్నిరేవ సుచర్భవ విష్ణురేవ శ్రీమాన్ భవ ఆయురాయుర్భవ ఓం సహనా భవతు సహ వీర్యం కరవావహై ఓం శాంతి 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 నిభవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అందరూ చెప్పండి. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనో అస్తు అస్తు విశ్వస్య కళ్యాణమస్తు లోకాః సమస్తా సుఖినో భవంతు. లోకాః సమస్తా సుఖినో భవంతు. ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఈ హిందూ ధర్మాన్ని మన ముందు తరాలకు హిందూ ధర్మ విశిష్టతను తెలియజేయాలనే ఉద్దేశంతో భారత్ టుడే ఛానల్ ద్వారా
ఈరోజు ప్రత్యక్ష ప్రసారం ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ఉయ్యూరులో అత్యంత మహోత్సవంగా, మహదానందంగా, నయనానందకరంగా జరిగిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలే మున్ముందు భారత్ టుడేలో మనం వీక్షిస్తూనే ఉంటాం. మున్ముందు అనే కంటే ఈ 21వ తారీఖు నుంచి Security. 25వ స్టేజ్ తేదీ మీద వరకు రావాలి. చాలా మంది స్టేజ్ మీదకి వచ్చేసారు. ఇక్కడ తొక్కేసారి అడిగింది ఉంది. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ తొక్కేసారి ఖాళీ అడిగింది. అవ్వాలి. ఫస్ట్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కిందకి దిగాల్సిందిగా కోరుతున్నాం. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కిందకి దిగాలి. అమ్మ ఈ నెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో మనం ఇంకా అత్యద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో సాయంకాలం 5:30 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉయ్యూరులో ఇంత వర్షంలో కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. ఇంత విజయవంతంగా, ఇంత అత్యద్భుతంగా భక్తి భావనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్వహించుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. అమ్మా ఫస్ట్ ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కిందకి దిగిపోవాల్సిందిగా కోరుతున్నాం. స్టేజ్ ఖాళీ చేయాలి. స్టేజ్ ఖాళీ చేయాలి. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసి కోటి దీపాల్ని వెలిగించి ఈ ఉత్సవాల్ని అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా నిర్వహించుకున్న మహిళా మనులందరికీ ధన్యవాదాలు, పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. అందరూ ప్రసాదం తీసుకొని వెళ్ళాలి. ప్రతి గేట్ దగ్గర ప్రసాదం మీకు అందుబాటులో ఉంది. అక్కడ వాలంటీర్లు మీకు ప్రసాదం వితరణ చేస్తారు. ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం మళ్ళీ మీరు భారత్ టుడే ఛానల్లో మీరు వీక్షించవచ్చు. ఈ వారంలోనే మళ్ళీ ఈ కార్యక్రమాన్ని మీరు భారత్ టుడే ఛానల్లో వీక్షించవచ్చు. భారత్ టుడే ఛానల్లో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ని కూడా ఫాలో అవ్వచ్చు. 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అత్యద్భుతమైన కార్యక్రమాలు మనం నిర్వహించుకోబోతున్నాం. విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో సాయంకాలం 5:30 గంటల నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. లక్ష నారికేళార్చన, హిందూ భేరీ వంటి అత్యద్భుతమైన కార్యక్రమాలు మనం నిర్వహించుకోబోతున్నాం. భారత్ టుడే ఛానల్లో ఈరోజు మనం నిర్వహించుకున్న ఈ ఉయ్యూరు కోటి దీపోత్సవాన్ని కూడా మనం వీక్షించవచ్చు. ఆ కార్యక్రమం ఎప్పుడు ప్రసారం అవుతుందనేది మీరు భారత్ టుడే ఛానల్ను వీక్షిస్తే మీకు తెలుస్తుంది. కూచిపూడి విమలమ్మ గారు ఎక్కడున్నా ఆ మెయిన్ గేట్ దగ్గర మీరు వెయిట్ చేయవలసిందిగా కోరుతున్నాము. అక్కడికి మీ బంధువులు అక్కడ వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మెయిన్ గేట్ దగ్గరికి కూచిపూడి విమలమ్మ గారు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం.